ఓకే, నేను ఎవరు మీకు తెలుసా? తెలియదు కదా. నా పేరు ధనుంజయ. ఇదే స్కూల్లో మీలాగే చదువుకున్నాను. ఇక్కడే నేను 7వ క్లాస్ వరకు. దాని తర్వాత ఈయన మా మ్యాథ్స్ టీచర్ అప్పుడు మాకున్నప్పుడు. ఆయన మా ప్రిన్సిపల్ సార్. హిందీకి వచ్చేటోళ్ళు అండ్ ఇంగ్లీష్కి వచ్చేటోళ్ళు. అండ్ ఈ స్కూల్ గురించి చెప్పాలంటే బేసిక్స్ ఇక్కడ వచ్చిన వాళ్ళకి కంపల్సరీ మైండ్ అనేది చాలా క్లియర్గా ఉంటుంది, ఒక పాజిటివ్ వైపు వెళ్తారు. అలాగే ఇక్కడ వచ్చిన తర్వాత నేను అచీవ్ చేయడానికి డ్రీమ్ కానీ ఏమన్నా కానీ నాకు కాన్సెప్ట్స్ చాలా ఈజీగా చెప్పారు వీళ్ళు. అండ్ ఇంకా బేసిక్స్ చాలా మంచిగా పడ్డాయి. బేసిక్స్ అంటే ఏమంటారు, ఇప్పుడు మీకు తినడం నేర్పిస్తారు ఇంట్లో, అన్న మంచి తింటారు చదువుకోకుండా, అలాగా చదువులో కూడా ఇక్కడ అలాంటివే నేర్పిస్తారు. ఓకే, అలా ఇలా తప్పులు పోకూడదు, అటువైపు పోతే ఎట్లా పడిపోతాం, ఎట్లా అయినా ఉంటాయి కదా, సేమ్ అలాగనే. నేను ఇక్కడ నుంచి చదివి బయటకు వెళ్ళిన తర్వాత ఏంటంటే మాకు సేమ్ బ్యాక్గ్రౌండ్, అందరం ఇక్కడ ఎవరు ఉన్నోళ్ళు ఏమైతే కాదు. ఇంట్లో అమ్మ నాన్న కష్టపడి పంపిస్తారు స్కూల్కి. ఇప్పుడు ఇంకా మనకి గవర్నమెంట్ ఏంటంటే ఇంకా అమ్మ వాళ్ళకి అమ్మఒడి అది ఇది సాయం చేస్తుంది. మా టైం అప్పుడు ఇంకా అంత లేకుండే. అండ్ మీకు కూడా ఇప్పుడు అమ్మఒడి అది ఎంతైనా అమౌంట్ పంపని, ప్లీజ్ అది పిల్లలకే ఖర్చు పెట్టండి. చాలామంది నాకు బంధువులు ఉన్నారు, అమ్మఒడి వచ్చింది, బంగారం కొన్నాను, అది ఇది అంటుంటారు. వద్దు ప్లీజ్, పిల్లలకి చదువుకి బుక్స్కి కానీ ఫీజుకి కానీ ఇంకా కొన్ని ఆడుకుంటూ చదువుకునే లెర్నింగ్స్ వచ్చాయి అవి. అండ్ ఇంకా ఏంటంటే ఇంట్లో వీళ్ళు గురువులు స్కూల్లో చెప్పేది వింటారు. ఇంట్లో ప్రతి పిల్లలకి గ్రాస్పింగ్ పవర్ ఎక్కువ, అంటే ఏం విన్నా కూడా బాగా గుర్తుపెట్టుకుంటారు. ఏమంటారంటే సార్ మా పిల్లోడు మాకు ఎదురు మాట్లాడతాడు ఇంట్లో, అది మీరు చూసుకోండి సార్, అలా ఇలా అంటే అది లేదు. ఇంట్లో వాళ్ళ అన్న అయినా వాళ్ళ నాన్న అయినా వాళ్ళ మమ్మీ అయినా వాళ్ళ తాత అయినా ఇంట్లో ఎవరైనా అలా మాట్లాడారనుకో అది పిల్లలు నేర్చేసుకొని అలాగే ప్రవర్తిస్తూ ఉంటారు. పిల్లల ముందు ప్లీజ్ అంటే అలాంటి విషయాలు ముందుకు రాకుండా చూసుకోండి. నేనంటే నాకు అల్లుళ్ళు ఉన్నారు, నేను చూసుకుంటున్నా. అక్క బావాళ్ళు ఏమన్నా అలా అయితే నేను చెప్పేస్తాను వాళ్ళకి. పిల్లలకి అంతా అర్థమవుతుంది. ఈ కాలం పిల్లలు మేమన్నప్పుడు అన్నా ఏం లేదు, ఇప్పుడు అంతా జెన్జీ జనరేషన్, అదంతా వెళ్ళిపోతుంటుంది. అండ్ ఫోన్లు కొంచెం పర్లేదు, 1 గంట అయితే పర్లేదు. మరి ఈ మధ్య స్కూల్ అయిపోయిన వెంటనే ఫోన్లు రాత్రి వరకు అదే ఉన్నారు. మీరు కూడా ఫోన్లు వాడకండి, ఎక్కువ ఆడుకోండి, కాలుస్తే చదువుకోండి కొంచెం. ఇంకా నా జర్నీది చెప్పాలంటే అండి, ఇప్పుడు అంటారు కొంతమంది, ఓకే కష్టం వచ్చింది, ఓకే పనికి వెళ్ళిపోదాం, ఇంట్లో వాళ్ళకి ఇది సహాయం అవుతుంది, అట్లా ఇట్లా అనేది. మనం మధ్య తరగతి నుంచి కొంచెం ముందుకు వెళ్ళాలనుకుంటే కంపల్సరీ మనకి చదువు తప్ప వేరే దారి లేదు. ఎందుకంటే ఇక్కడ వచ్చిన వెంటనే కొన్ని విషయాలు చూసాం. ఇక్కడ వర్క్ హార్డ్ అని ఉంది. లైఫ్లో ముందుకు రావాలంటే నో షార్ట్ కట్, కంపల్సరీ కష్టపడాల్సిందే, షార్ట్ కట్ అంటూ లేనే లేదు. అయిన తర్వాత ఇక్కడ రాశారు డ్రీమ్ బిగ్ అని. మా నాన్న ఒకటి చెప్పేటోడు ఏంటంటే, చాదర్ ఎంత ఉంటే అంత కాలు చాపుకోవాలని. నేను ఎప్పుడూ అలా అనుకోలేదు. మనకు అవ్వకపోయినా పర్లేదు, మనం ఆలోచన పెద్దగా పెట్టుకుందాం. అది అవుతుందో లేదో తెలియదు, కానీ దానికి ప్రయత్నిస్తే దానికి మనం అనుకున్న దానికన్నా కొంచెం ఎక్కువ వెళ్తాం. ఇంకా ఏం రాశారు ఇక్కడ, లెర్న్ అండ్ గ్రో. మనకి ఎంత వయసు వచ్చినా, నేను ఇప్పుడు 29 ఉన్నాను, 60కి వెళ్ళినా కూడా లెర్న్ అండ్ గ్రో అనేది ఏజ్తో ఆగిపోదు. ప్రతి రోజు ప్రతి ఒక్కటి ఏదో ఒకటి నేర్చుకుంటూనే ఉంటాం మనం జీవితంలో. ఏ రోజు మనకు అంతా వచ్చిందని ఆగిపోయామో అప్పుడే మన గ్రోత్ కూడా ఆగిపోతుంది. ఇంకోటి బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్, ఇది చాలా ఇంపార్టెంట్. బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్. నాకు డ్రీమ్ బిగ్ అది ఇది అన్న, ఇది లేకపోతే మీరు ఎక్కడికి వెళ్ళలేరు. బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్ అంటే అర్థం తెలుసా? మీరు మీ మీద నమ్మకం కంపల్సరీ ఉండాలి. మీ అమ్మ నాన్నకి అమ్మమ్మలకి నమ్మకం ఉండదు, కానీ చెప్పాలి, లేదు నేను చదవగలను, లేదు నేను చేయగలను, ఈ పని ఆ పని. నీ మీద నీకు కాన్ఫిడెంట్ ఉండి వాళ్ళకి చెప్పగలిగితే వాళ్ళు నమ్ముతారు. మీ మీద మీకు కాన్ఫిడెంట్ లేదు, వాళ్ళు చెప్తారే డిప్లొమా చేయరా, ఐఐటీఐ చేయరా, అట్లా మీకేమనిపిస్తుంది, ఏం చేయాలి, అది మీకు క్లారిటీ ఉండాలి. ఇంకా కొడతారా లేదా? ఆ టైంలో ఇలా కొట్టించుకున్నాం. ఇప్పుడేమో పేరెంట్స్ అరే పిల్లల్ని కొడతారంటారు. లేదు,
దెబ్బ పడితేనే అప్పుడు ఇప్పుడు చిన్నప్పుడు వస్తేనే బేబీ క్లాస్కి ఎవరికో ఇంట్రెస్ట్ ఉండి అరే నాకు చదవడం ఇంట్రెస్ట్ అని ఎవరు అనుకోరు పిల్లలు, ఆడుకోవడం అట్లా ఇట్లా కొంచెం భయం ఉంటే చదువుకుంటాం. ఫస్ట్ భయంతో చదువు స్టార్ట్ అయ్యి అయిన తర్వాత ఇష్టంగా మారుతుంది. స్టార్టింగే పిల్లల్ని కొట్టొద్దు అంటే అవ్వదు. ఈవెన్ అదేంటి ఇప్పుడు రాయి ఉంటుంది, రాయిని ఇప్పుడు అదే అయోధ్యలో పెద్ద రాముడి విగ్రహం చేశారు, అది పెద్ద రాయి, దాన్ని చెక్కితేనే మంచిగా సుత్తి తీసుకుని కొట్టారు బాగా, కొట్టకపోతే బొమ్మ అవ్వదు. సేమ్ అట్లనే కొడుతున్నారు అంటే నాకు భయం, నేను ఇట్లా కొట్టించుకొని పోయి ఇంట్లో మా అమ్మకి చెప్తే ఇంకా కొట్టేది, ఎందుకు కొట్టించుకున్నావు, ఏం తప్పు చేసినావు అని. ఇప్పుడు అలా లేదు సిచ్యువేషన్, ఇంటికి వెళ్తే ఓకే వచ్చాడు అది టీచర్స్ మీదకి. అలా కాకుండా అది కూడా కొంచెం చూసుకోవాలి. మీరు టీచర్స్ కొడుతున్నారంటే అది తప్పు విషయం కాదు, నేను ఇందులోనే తక్కువ ఉన్నాను, అది దిద్దుకోవాలన్నట్టు చూసుకోవాలి. ఇంకా ఇప్పుడు మీకు 7th-కి 6th-కి వచ్చేలోపు మీకు ఒక క్లారిటీ ఉండాలి, నేను రేపు పొద్దున్న ఏం అవ్వాలనుకుంటున్నాను, దానికి ఏ ఏ రూట్లు తీసుకోవాలి, ఏ రూట్లో వెళ్తే నేను ఏదేది సాధించగలను అనేది ఉండాలి. ఇప్పుడు నేను 7th or 8th ఉన్నప్పుడు ఒక స్పీచ్ వింటి నేవీ ఆఫీసర్ది. అప్పుడు మా బ్యాక్గ్రౌండ్ ప్రకారం అలా చూసుకున్నా కూడా నేవీలో మంచి నేను ఏంటంటే ముందుకు రావాలంటే మనీ ఈజ్ ఇంపార్టెంట్. అరే పైసలది ఏముంది, సంతోషం అదేం లేదు, మనీ ఈజ్ ఇంపార్టెంట్. అంటే అది 90% సాల్వ్ చేస్తుంది మన మధ్య తరగతికి ఉండే అంటే కష్టాలన్నీ తీరుస్తుంది మనీ. అలా అని చెప్పేసి మనీ సంపాదించడం ఒక ఎత్తు, సంపాదించిన తర్వాత ఆదాయం చేసుకోవడం ఒక ఎత్తు. సంపాదించడం నా ఫ్రెండ్స్ కొంతమంది ఉన్నారు, రోజు అంటే నెలకి 1,00,000-2 లక్షలు. నాకంతా ఉన్నది, నేను 1 to 7th వరకు ఒక్క రూపాయి కూడా ఫీజు కట్టలేదు ఇంతవరకు. నేను ఇక్కడ ఆ టైంలో స్కూల్ బాగా నడుస్తుంది, అంతా ఉండింది. సారు అవ్వని వాళ్ళకి, వాళ్ళు కట్టలేని స్తోమతలో ఉండేటోళ్ళకి కూడా ఫ్రీగా చదివిచ్చారు. నా ఒక్కడికని కాదు, నాకు తెలిసిన చాలామందే ఉన్నారు. అది ఎంతో గొప్ప విషయం. అన్ని చోట్ల ఇలా ఉండవు, అన్ని చోట్ల సిద్ధలింగేశ్వర స్కూల్లో ఉండదు. 11th, 12th బళ్ళారి మున్సిపల్ స్కూల్లో చదివాను. చదువుతూ సాయంత్రం ఫోటో స్టూడియోలో పనిచేస్తుంటే 8 నుంచి 11 వరకు. అలా ఇంటర్ అయిపోయింది. ఇంటర్ అయిపోయిన తర్వాత ఎంసెట్ రాశాను. ఇప్పుడు ఎంసెట్ ఉంది కదా, అది ఫ్రీ సీట్ వస్తుంది మనకి ఇంజనీరింగ్ చదవడానికి. నేను ఫ్రీ సీట్ వచ్చింది అనుకొని హైదరాబాద్ పెట్టుకున్న లొకేషన్. నేను హైదరాబాద్కి వెళ్ళిన తర్వాత అప్పుడు 2014 నేను జాయినింగ్. తెలంగాణ ఆంధ్ర డివైడ్ అయిపోయింది. నేను అట్లీస్ట్ విజయవాడ పెట్టుకున్నా, గుంటూరు పెట్టుకున్నా, అనంతపూర్ పెట్టుకున్నా నాకు గవర్నమెంట్ మనీ డబ్బులు ఇచ్చేది. హైదరాబాద్ అవ్వడం వల్ల అది తెలంగాణ అయిపోయింది, డబ్బులు రాలే. అప్పుడు మళ్ళీ 4 సంవత్సరాలు పొద్దున్న 9 నుంచి 12కి కాలేజ్, మళ్ళీ మధ్యాహ్నం అక్కడి నుంచి కాలేజ్ నుంచి పనికి బస్ జర్నీ ఉండేది. మళ్ళీ అక్కడ కాఫీ షాప్ అంటారు, CCD కెఫే కాఫీ డే. ఇప్పుడు సిటీస్లోకి వెళ్తే ఇప్పుడు మెక్డోనల్డ్స్, డొమినోస్, పిజ్జా ఎలా ఉంటాయో అక్కడ కాఫీ షాప్స్ అలా ఉంటాయి. అందులో 1:30 to నైట్ 11:30 వరకు 9 hours కంప్లీట్గా నాకు 4 సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ ఉంది. కాఫీ చేసి ఇవ్వగలను, కోల్డ్ కాఫీస్ అవన్నీ. అలా ఇంజనీరింగ్ అయిపోయింది. మరీన్ ఇంజనీరింగ్ చదవడానికి 4 నెలలకే 3.5 లక్షలు కావాల్సింది. అలా అయితే పనులు చేసుకుంటూ సంపాదించు కాలేజీలో కట్టేశాను. ఈ 4 నెలలకి 3.5 లక్షలు అంటే నా వల్ల కుదరలేదు. ఇంట్లో అడిగితే అంత లేదు, ఆయన ఇవ్వలేరు. నేను మాట్లాడింది విని మా ఇంటి పక్కన ఆయన నాకు 50,000 అప్పిచ్చారనమాట, ఇంట్రెస్ట్కి, వడ్డీకి. లేదు నువ్వు చదువుతావు, నమ్మకం ఉందని చెప్పేసి అంటే ఆయన ఇచ్చిన దాంట్లో తీసుకెళ్ళి అడ్మిషన్ ఫీజు కట్టేశాను. అక్కడికి వెళ్ళిన తర్వాత 2 నెలలు చదివినా అయిన తర్వాత పైసలు ఎక్కడి నుంచి రావట్లేదు. వాళ్ళు అంటే ఎంతమందిని అడిగినా కూడా అందరి పరిస్థితులు అట్లే ఉన్నాయి, మిడిల్ క్లాస్ పరిస్థితులే. ఇక మేనేజ్మెంట్ దగ్గరికి వెళ్ళి నేను ఇదే చెప్పాను, సార్ నాకు ఫీజు కుదురుతుంది అనుకున్నాను, కుదరట్లేదు, నేను వెనక్కి వెళ్ళిపోతాను, చదవడానికి అవ్వదని చెప్పాను. ఆయన నా లెటర్ తీసుకుని నా ఇంట్లో పరిస్థితి ఇలా ఉందంటే అక్కడ నుంచి పోలీస్ స్టేషన్కి ఫోన్ చేసి, ఇక్కడ పోలీస్ స్టేషన్ నుంచి మా ఇంట్లో ఉన్న సిచ్యువేషన్ అంతా తెలుసుకొని, లేదు ఈ అబ్బాయి చెప్పింది కరెక్టే, వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఇలా ఉన్నారని తెలిస్తే అక్కడ మళ్ళీ ఆ స్పాన్సర్స్ వాళ్ళు నాకు డబ్బు ఇచ్చారు చదువుకోవడానికి. అదే చదువుకోవడం అనే సంకల్పం ఉంటే డబ్బు మధ్యలో రాదు, ఎలా ఉన్నా ముందుకు వెళ్తుంది. అలా ఆ చదువు అయిపోయింది. అయిన తర్వాత కంపెనీస్ వచ్చాయి, ఇంటర్వ్యూస్ జరిగినాయి, సెలెక్ట్ అయిపోయాయి. ఎక్కడ వేస్ట్ అవ్వలేదు.
నువ్వు పరిస్థితులు అలా ఉన్నా కూడా చదవడం మానకూడదు. ఇప్పుడు ఓకే పర్సంటేజ్ నేను చెప్పాను, ఓకే 60%, 70% మ్యాటర్ కాదు, నాలెడ్జ్ మ్యాటర్. పరీక్షల్లో నీకు 17 రావచ్చు, అప్పుడు ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు వాళ్ళని అడిగినప్పుడు క్వశ్చన్ చెప్పేటోడే ముందుకెళ్తాడు. ఇప్పుడు 99% ఉన్నాడు, వాడికి మాట్లాడడం రాదు, కస్టమర్స్తో మాట్లాడలేడు, ఇంకా కంపెనీ గురించి మిగతా వాళ్ళకి చెప్పలేడంటే అలాంటి వాళ్ళని తీసుకోరు. పర్సంటేజ్ కొంచెం తక్కువ ఉన్నా కూడా వాళ్ళకి చెప్పే ధైర్యం ఉండాలి, వాళ్ళ మీద వాళ్ళకి నమ్మకం ఉండాలి, అదంతా ఉండాలి. ఇలా వెళ్ళింది నా జర్నీ. అయిన తర్వాత ఫస్ట్ షిప్ వెళ్ళాము. ఇంకా ఏంటంటే ఇందులో నేను చేసింది మర్చెంట్ నేవీ అనేది. అందులో కలర్ఫుల్ ఏంటంటే నెలకి 4-5 కంట్రీలు కూడా చూడొచ్చు. కంటైనర్ షిప్స్లో అయితే రోజుకి 2-3 సిటీస్ వెళ్తాయి, మంచి మంచి పాపులర్ సిటీస్. ఆమ్స్టర్డామ్ అని, న్యూయార్క్ అని, అంటే లైక్ అమెరికా కానీ, ఫ్రాన్స్, స్పెయిన్, పోర్చుగల్. నాకైతే కౌంట్ లేదు, ఇప్పుడు 6 సంవత్సరాలు దాదాపు 80 దేశాలు అయితే చూసేసాను. అది కోరికుంది చిన్నప్పుడే, దేశాలు తిరగడం అలా ఇలా అని. దీని ద్వారా ఇంకా తెలుసుకొని వెళ్ళాను అనమాట. 80 దేశాలు. వరల్డ్ మ్యాప్ చూస్తారా మీరు? వరల్డ్ మ్యాప్ 7th క్లాస్ వరల్డ్ మ్యాప్ లో ఎన్ని దేశాలు ఉన్నాయి? ఇంకొక 5 ఏళ్ళు పని చేస్తే వరల్డ్ అంతా తిరిగేస్తాడు. అదే ఏంటంటే అదే చెప్తున్నా, చదువుకు అది ఒక డ్రీమ్ పెట్టుకోండి, దానికి జస్ట్ ముందుకెళ్ళండి. అటు ఇటు ఎన్నో అడ్డంకులు వస్తాయి, ఒక కాన్సన్ట్రేషన్ ఒక వే మీద ఉంటే వెళ్ళిపోతారు. నాకు ఇంజనీరింగ్లో ఉన్నప్పుడు వేరే జాబులు కూడా వచ్చాయి, కాకపోతే నా డ్రీమ్ ఏంటి, మర్చెంట్ నేవీలో వెళ్ళాలి, నేవీకి వెళ్ళాలి. అవి వచ్చినా కూడా వద్దనుకొని ఒక స్ట్రైట్ వేలో వెళ్ళాను అంతే. ఇంకా ఇప్పుడు అంటారు, అదే ఇప్పుడు అయిపోయావు నువ్వు అంత పెద్దగా, మా ఓడికి చూడు, మీ ఓడికి చూడు అంటే, నా ఫీల్డ్లో నేను చూడగలను, భూమి మీద చూడమంటే బండ్లు చూడలేను, అలా ఉంటుంది. బట్ ఇలా ఇది నా స్టోరీ అంతా. ఇదంతా ఇక్కడ నుంచే స్టార్ట్ అయింది. దానికి థ్యాంక్స్ చెప్పాలి నేను మా రవి సార్కి, మా నాగరాజ్ సార్కి. అంత బేసిక్స్ అంతా నాకు మంచిగా